వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కీ. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఎస్ఓపి అండ్ పిఓఎస్. సో ఎస్ఓపి ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వేరాస్ పిఓఎస్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. సో ఈ ఎస్ఓపి అంటే ఏంటి, పిఓఎస్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఫార్మాట్స్ ఎలా ఉంది అన్న దాని గురించి మాట్లాడదాం. సో ఎస్ఓపి అండ్ పిఓఎస్, what it defines here you can see when two or more product terms. So SOP, this is the example for SOP. సో మీరు ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేస్తే ఈ డెఫినేషన్ అర్థం చేసుకోండి. సో అప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సో మీరు అబ్జర్వ్ వెన్ టూ ఆర్ మోర్ ప్రొడక్ట్ టర్మ్స్. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే టూ ఆర్ మోర్ ప్రొడక్ట్ టర్మ్స్. సో ఇవన్నీ కూడా ప్రొడక్ట్ టర్మ్స్. ఏబి అనేది ఒక ప్రొడక్ట్ టర్మ్, వేరాజ్ ఏబి కాంప్లిమెంట్ సి అనేది ఒక ప్రొడక్ట్ టర్మ్, సిఏ అనేది ఒక ప్రొడక్ట్ టర్మ్. సో టూ ఆర్ మోర్ ప్రొడక్ట్ టర్మ్స్ కానీ ఉంది ఆర్ ఆపరేటెడ్. సో ఆర్ ఆపరేషన్ అంటే మనం బులియన్ మనం ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం, అంటే ఇది నథింగ్ బట్ ఎడిషన్ ఆపరేషన్, బులియన్ ఎడిషన్ ఆపరేషన్. సో ఏవైతే టూ ఆర్ మోర్ టర్మ్స్ అనేవి ఏ టర్మ్స్ అవి కూడా ప్రొడక్ట్ టర్మ్స్ అనేవి, ఏవైతే ప్రొడక్ట్ టర్మ్స్ అనేవి ఆర్ ఆపరేషన్ జరుగుతుందో రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో టూ ఆర్ మోర్ టర్మ్స్ ఉండాలి. సో ఆ టర్మ్స్ మధ్యలో ఆర్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటే కనుక సో మనం దాన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఏదైతే ఈ విధంగా మనకి ఉండే ఎక్స్ప్రెషన్, సో అది ఎస్ఓపి ఫార్మేట్లో ఉంది, సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రూపంలో ఉంది అని చెప్పి చెప్తాం. సో ఇది ఎస్ఓపి ఫార్మేట్. సో దిస్ ఫార్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డిస్జంక్టివ్ నార్మల్ ఫార్మ్, డిఎన్ఎఫ్. సో ఈ ఎస్ఓపికి ఇంకో పేరెంట్ మనకి డిఎన్ఎఫ్, డిస్జంక్టివ్ నార్మల్ ఫార్మ్ అని కూడా మనం పిలుస్తాము. సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రొడక్ట్ టర్మ్స్ అని చెప్పి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో మనం ఇంకా రాయొచ్చు XY ప్లస్ YZ ప్లస్ ZX. సో ఏవైతే వేరియబుల్స్తో ఏవైనా టూ ఆర్ మోర్ ప్రొడక్ట్ టర్మ్స్ని తీసుకుని వాటి మధ్యలో ఆర్ ఆపరేషన్ కనుక మనం చేస్తే సో వాటిని ఏమంటారంటే ఎస్ఓపి ఫార్మేట్ అంటారు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎస్ఓపి ఫార్మేట్ అంటారు. ఇది ఎక్స్నార్ కాదు, నేను ప్లస్ని జస్ట్ సర్కిల్ చేశాను. సో ఆర్ ఆపరేషన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఎస్ఓపి అంటారు. సో ఇట్ ఈస్ అబౌట్ ఎస్ఓపి. సో పిఓఎస్, సో పిఓఎస్ కూడా ఇది పిఓఎస్కి ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీ డెఫినేషన్ అర్థం చేసుకోండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ థింగ్ సింపుల్ వెన్ టూ ఆర్ మోర్ ప్రొడక్ట్ టర్మ్స్. సో ఇక్కడ ఏంటి, టూ ఆర్ మోర్ సమ్ టర్మ్స్, సారీ మేబీ డెఫినేషన్ ఈజ్ ఇన్కరెక్ట్, టూ ఆర్ మోర్ సమ్ టర్మ్స్. సో ఏవైనా టూ ఆర్ మోర్ సమ్ టర్మ్స్. సో సమ్ అంటే నథింగ్ బట్ ఎడిషన్ ఆపరేషన్. సో టూ ఆర్ మోర్ సమ్ టర్మ్స్ అనేవి ఆర్ ఎండ్ ఆపరేషన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి మధ్యలో ఎండ్ ఆపరేషన్ అంటే ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ ఆపరేషన్. సో ఏవైతే టూ ఆర్ మోర్ సమ్ టర్మ్స్ ఉంటాయో వాటికి కనుక ఎండ్ ఆపరేషన్ చేస్తే రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్స్, దానివల్ల ఫామ్ అయ్యే ఎక్స్ప్రెషన్ ఏమంటామంటే పిఓఎస్ ఫార్మేట్ అంటాం. సో దిస్ ఫార్మేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంజంక్టివ్ నార్మల్ ఫార్మ్. దీన్ని ఏమని పిలుస్తారంటే సిఎన్ఎఫ్ అని పిలుస్తారు. సో ఏవైతే ప్రొడక్ట్ టర్మ్స్ అనేవి ఆర్ ఆపరేషన్ జరిగితే ఎస్ఓపి ఫార్మేట్ అంటాము, ఏవైతే సమ్ టర్మ్స్ అనేవి ఎండ్ ఆపరేషన్ జరిగితే దాన్ని పిఓఎస్ ఫార్మేట్ అంటాం. సో ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ పిఓఎస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. సో నెక్స్ట్ దీనిలో ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ అండ్ కెనానికల్ ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఉంటుంది. సో ఈ స్టాండర్డ్ ఎస్ఓపి అండ్ పిఓఎస్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఎస్ఓపి అండ్ నార్మల్ పిఓఎస్. సో నార్మల్ ఎస్ఓపి నార్మల్ పిఓఎస్లో మనం ఇక్కడ ఏం చేసాము, ఎవ్రీ టర్మ్ అనేది ఏదైనా ప్రొడక్ట్ టర్మ్స్ ఎన్ని వేరియబుల్ ఏ వేరియబుల్ అయినా తీసుకోండి. సో ఏ వేరియబుల్ అయినా కూడా ప్రొడక్ట్ టర్మ్స్ ఫామ్ అయ్యి సో అవన్నీ కనుక ఆర్ ఆపరేషన్ అయితే, సో అదే పిఓఎస్ అయితే ఏవైనా సమ్ టర్మ్స్ అనేవి ఎండ్ ఆపరేషన్ జరిగితే సో దాన్ని మనం ఎస్ఓపి పిఓఎస్ అని సింపుల్గా అన్నాం. సో ఈ స్టాండర్డ్ ఎస్ఓపి అండ్ పిఓఎస్ అంటే ఏంటంటే ఇఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ద ఎస్ఓపి ఫార్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ దెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ స్టాండర్డ్ ఆర్ కెనానికల్ ఎస్ఓపి. సో ఏదైతే టర్మ్, సో ఇక్కడ మనం ఏవైతే టర్మ్స్ తీసుకుంటామో సో ఇది స్టాండర్డ్ ఎస్ఓపికి ఎగ్జాంపుల్. సో ఏవైతే మనం టర్మ్స్ తీసుకుంటామో ఆ టర్మ్స్లో ఏమై ఉండాలంటే కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్. సో ఇక్కడ నువ్వు ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకో, అది నువ్వు 5 వేరియబుల్స్తో తీసుకుంటావా లేకపోతే 6 వేరియబుల్స్తో తీసుకుంటావా, ఏదైనా నీకు అనవసరం. సో బట్ ఎవ్రీ టర్మ్, సో నేను ఇక్కడ ఏ టు సి మీన్స్ ఏబిసి వాల్యూస్ తీసుకున్నాను. సో ఎవ్రీ టర్మ్లో కూడా ఆ 3 వేరియబుల్స్ అనేవి ఉండాలి. ఐదర్ ఇట్ కాంప్లిమెంట్ అన్న అవ్వచ్చు ఆర్ నార్మల్ ఒరిజినల్ ఫార్మేట్ అయినా ఉండొచ్చు. బట్ ఎవ్రీ టర్మ్లో కూడా ఖచ్చితంగా నువ్వు తీసుకున్న వేరియబుల్స్ అన్నీ కలిగి ఉండాలి. సో ఇక్కడ చూడు, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సి అనే కాంప్లిమెంట్ అయినా పర్లేదు, బట్ సి అనే ఒక టర్మ్ ఉంది. సో ఓకే ఈ టర్మ్. సో సెకండ్ టర్మ్కి వస్తే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో బి కాంప్లిమెంట్. సో ఇక్కడ నెగ్లెక్ట్, టర్మ్ అనేది ఇంపార్టెంట్. సో టర్మ్లో అన్ని వేరియబుల్స్ ఉండడం ఇంపార్టెంట్, అది కాంప్లిమెంట్ ఒరిజినల్ అని అనవసరం. సో ఇక్కడ ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్. సో ఏబిసి అనే వేరియబుల్స్ అనేవి మనకి ప్రతి టర్మ్లో ఉంది. సో ఇది స్టాండర్డ్ ఎస్ఓపి అని మనం చెప్పవచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిఓఎస్ కూడా ఇన్ ఈచ్ టర్మ్ ఇన్ ద, so sorry it is not SOP,
So each term in the POS form contains all the variables. Then the expression is known as the standard or canonical POS. సో ఇక్కడ కూడా అంతే, POS ఫామ్లో ఏవైతే టర్మ్స్ ఉంటాయో, సో ఇక్కడ నేను 3 టర్మ్స్ తీసుకున్నా కదా, సో 3 టర్మ్స్లో మనకి ఏవి వేరియబుల్స్ XYZ అనే వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో ప్రతి టర్మ్లో కూడా నువ్వు తీసుకున్న ప్రతి వేరియబుల్ అనేది ఉంటే సో దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ POS ఆర్ కెనానికల్ POS అంటారు. సో ఏదైనా పిలవచ్చు, స్టాండర్డ్ POS ఆర్ కెనానికల్ POS అని పిలుస్తారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నార్మల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ SOPలో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ AB అని ఉంది, సో ఇక్కడ C అనే వేరియబుల్ లేదు, సో సెకండ్ టర్మ్లో ABC ఉంది, మళ్ళీ థర్డ్ టర్మ్లో B అనే వేరియబుల్ లేదు. సో దెన్ ఆల్సో ఇట్ కెన్ బి సెడ్ యాజ్ SOP. సో అయినా కూడా మనం దీన్ని SOP POS అంటున్నాం. బట్ నువ్వు దాన్ని స్టాండర్డ్ SOP స్టాండర్డ్ POS అనాలంటే సో ప్రతి టర్మ్లో నీకు ప్రతి వేరియబుల్ అనేది ఉండాలి. సో అప్పుడైతే నువ్వు స్టాండర్డ్ SOP ఆర్ POS అని అంటాం. సో అనదర్ టర్మ్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మీన్ టర్మ్ అండ్ మ్యాక్స్ టర్మ్. సో ఈచ్ ఆఫ్ ద ప్రొడక్ట్ టర్మ్స్ ఇన్ ద స్టాండర్డ్ SOP ఫార్మాట్ ఈస్ కాల్డ్ మీన్ టర్మ్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాం, ABC. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ SOP కాదు, స్టాండర్డ్ SOP. సో స్టాండర్డ్ SOP అని మనం ఏమనుకున్నాం, ప్రతి వేరియబుల్ అనేది సో ప్రెజెంట్ అయి ఉండాలి అనుకున్నాం. సో ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నా, సో దీనిలో ప్రతి టర్మ్లో సో నేను అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ప్రతి టర్మ్లో కూడా ఎవ్రీ వేరియబుల్ అనేది ఉంది. సో ఇది స్టాండర్డ్ SOP అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీన్ టర్మ్ అంటే ఏంటి, ఈచ్ ఆఫ్ ద ప్రొడక్ట్ టర్మ్ ఇన్ ద స్టాండర్డ్ SOP. సో ప్రతి టర్మ్ కూడా ఎన్ని ప్రొడక్ట్ టర్మ్స్ అయితే ఉంటాయో సో అంత దాని మీన్ టర్మ్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ప్రొడక్ట్ టర్మ్స్ ఉన్నాయి, ఇదొక ప్రొడక్ట్ టర్మ్, ఇదొక ప్రొడక్ట్ టర్మ్, ఇదొక ప్రొడక్ట్ టర్మ్, మొత్తం 3 ప్రొడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. సో మీ నెంబర్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈక్వల్ టు 3. సో మనకి ఎన్ని మీన్ టర్మ్స్ ఉన్నాయి, 3. సో ఈచ్ ఆఫ్ ద సమ్ టర్మ్స్ ఇన్ ద స్టాండర్డ్ POS ఫార్మాట్. ఫర్ సపోజ్ మనం ఇలా తీసుకుంటే x + y + z, సో x కాంప్లిమెంట్ + y + z, సో ఇలా 2 టర్మ్స్ తీసుకున్నా. సో ఇందులో కూడా ఎవ్రీ వేరియబుల్ ఉంది కాబట్టి సో ఇది స్టాండర్డ్ POS అయింది. xy + xyz, సో ఇది స్టాండర్డ్ POS అవ్వదు. సో ఎందుకు, ఫస్ట్ టర్మ్లో నీకు 3 వేరియబుల్స్ లేవు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండర్డ్ POS. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండర్డ్ POS. సో మన స్టాండర్డ్ POSని కన్సిడర్ చేసుకుని దానిలో ఎన్ని సమ్ టర్మ్స్ ఉంటాయి, సో ఇదొక సమ్ టర్మ్, ఇదొక సమ్ టర్మ్, సో మొత్తం మనకి సమ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, సో సమ్ టర్మ్స్ మొత్తం మనకి 2 ఉన్నాయి. సో మ్యాక్స్ టర్మ్స్ ఎన్ని అవుతాయి, మ్యాక్స్ టర్మ్స్ అనేవి 2 అవుతాయి. సో ఏవైతే ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయో అది కూడా స్టాండర్డ్ SOPలో దాన్ని మీన్ టర్మ్స్ అంటాము. ఏవైతే సమ్ టర్మ్స్ స్టాండర్డ్ POSలో ఉంటాయి వాటి మ్యాక్స్ టర్మ్స్ అంటాము. సో ఇట్ ఈస్ అబౌట్ ద మీన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. సో వాటి యొక్క వాల్యూస్ కూడా ఎలా అంటే మనకు తెలిసిందే. సో ఏ వాల్యూ అంటే 1, సో కాంప్లిమెంట్ లేదు కాబట్టి మనకు 1 అవుతుంది. సో ఇక్కడ B కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 0 అవుతుంది. సో ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 0 0. సో నార్మల్ ఒరిజినల్గా ABC అలా ఉంటే కనుక వాటి వాల్యూస్ 1 1గా తీసుకుంటాం. అదే కాంప్లిమెంట్ A బార్ B బార్ D బార్, సో ఏ వేరియబుల్ అయినా కాంప్లిమెంట్ ఉంటే వాటి వాల్యూస్ 0గా తీసుకుంటాం. సో మనకి 111 అంటే 7 అని తెలుసు, సో 101 అంటే 5 అని తెలుసు, 011 అంటే 3 అని తెలుసు. సో దీస్ ఆర్ ద మీన్ టర్మ్స్. సో మనం దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో దీస్ ఆర్ ద మీన్ టర్మ్స్ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్కి ఇది మీన్ టర్మ్ అనమాట. అదే మ్యాక్స్ టర్మ్స్ అయితే మనం ఏం చేయాలంటే నార్మల్ ఒరిజినల్ ఫార్మాట్స్లో ఉన్న వాటిని 0గా కన్సిడర్ చేసుకుంటాం. ఏవైతే కాంప్లిమెంట్ బార్స్ ఉంటాయో వాటిని 1గా రిప్రజెంట్ చేస్తాం. సో దాన్ని బట్టి x + y + z అని సో 0 0 0, ఎందుకంటే కాంప్లిమెంట్ లేని వాటిని మనం 0తో రిప్రజెంట్ చేయాలనుకున్నాం కాబట్టి. సో ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 1, సో yz అంటే కాంప్లిమెంట్ లేదు కాబట్టి 0 0. సో ఇదొక మ్యాక్స్ టర్మ్ 0 కామన్, ఇదొక మ్యాక్స్ టర్మ్ 1 0 0 ఇస్ నథింగ్ బట్ 4. సో మ్యాక్స్ టర్మ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే I_M. సో I_M అని రిప్రజెంట్ చేస్తాం. సో మనకి ఏమేమి వచ్చినాయి 0, 4. సో ఇవి మ్యాక్స్ టర్మ్స్ ఈ ఎక్స్ప్రెషన్కి 0, 4 అనే మ్యాక్స్ టర్మ్స్, ఈ ఎక్స్ప్రెషన్కి 7 5 3 అనేది మీన్ టర్మ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద normal SOP and POS, so standard SOP and POS, and what are the mean terms and what are the max terms, how you have to calculate the mean terms and max terms. సో ఒకవేళ మీన్ టర్మ్స్ ఉంటే అవి ఏవేంటివి అనేది కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో దీని మీద ప్రాబ్లమేటిక్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.